జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవస్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కరుణామృతంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తూ మనం కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. నిఖిల భువన లక్ష్మీ నిత్యలీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వ సర్వంగశాభ్యాం ప్రణమద భయదాన ప్రౌఢిఘాధోత్తతాభ్యాం కిమపి వహతు చేతః కృష్ణపాదాంబుజాభ్యాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, సర్వలోకముల యందలి లక్ష్మికి నెలవైనవియు, తామర తోటల బారుల అందమును మీరినవియు, మృక్యుడు వారలకు అభయమిచ్చుటయందు మిగుల పట్టుదల గలవినయు, శ్రీకృష్ణుని అడుగు తామరలు అంటే ఆ పాదార విందములు నా మదికొక వింత ఆనందమును కలిగించుచున్నవి అనే అర్థం. ఆహా, కృష్ణం వందే జగద్గురుం. మరి పోయిన వారం శ్రీకృష్ణ రాయభారంలో దుర్యోధనాదులు శ్రీకృష్ణుని బంధించి కారాగారంలో పెట్టడానికి కుటిల ప్రయత్నం చేస్తారు. కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు తనేమిటో తానెవరో అందరికీ తెలియపరచి తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ విశ్వరూపం కొంతమందికి మహానుభావులకి మహద్భాగ్యంగా తోచింది. దుర్యోధనాదులకు అత్యంత భయంకరంగాను వెన్నులో వణుకు పుట్టేటట్టుగా గోచరించింది. మరి ఈనాటి అంశం ఏమిటంటే, రాయబారం తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు తీసుకెళ్లిన సందేశం ఏమిటి అన్న ప్రశ్న. దీని గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. సరే, హస్తినాపురం నుండి శ్రీకృష్ణ భగవానుడు పాండవులు ఉన్న ఉపప్లావ్యానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ కుంతి మహాసాధ్విని కూడా సందర్శించాడు. కొడుకుల యొక్క యోగక్షేమాలన్నీ కూడా తెలిపాడు. వారి కొడుకులకు ఏమని సందేశం ఇవ్వాలో ఆ కుంతీదేవిని శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు. అప్పుడు ఆ మహాసాధ్వి ఇలా అంటుంది: క్షత్రియులు పరాక్రమార్జిత విత్తాన్ని అనుభవించాలి కానీ కందమూలాదులను కాదని చెప్పింది. మరి ఆనాడు నిండు కొలువులో ద్రౌపది పొందిన అవమానాన్ని మరోవద్దని, దానికి ప్రతీకారం తీర్చుకొని చిరకీర్తిని గడించుకోమని ఒక వీరమాతలాగా గొప్ప సందేశాన్ని పంపిస్తుంది కుంతీదేవి. సరే, ఇక వెళ్తూ వెళ్తూ శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి తన రథం మీద ఎక్కించుకొని కొంత దూరం తీసుకుపోతాడు. తీసుకుపోయి అతడి యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పేసి పాండవుల్లో కలిసిపోమని అడుగుతాడు. ఇంకా ద్రౌపది తనకి 6వ భర్తగా కూడా అంగీకరిస్తుందని హామీ ఇస్తాడు. కానీ కర్ణుడు అనుకోని విధంగా ఇటువంటి సమాధానం ఇస్తున్నాడు. కుంతీదేవి తనను కన్నప్పటికీ సూతపత్నిని పెంచింది. అంతకాలం సూతపుత్రుడిగా ప్రసిద్ధికెక్కిన ఇప్పుడు కాదనను పాలు పిదిగిన తరువాత పొదుగు కోసినట్లవుతుందని కర్ణుడు అంటాడు. కర్ణుడిని అర్జునుడికి ఎదురుగా నిలుపదగిన శక్తి అని దుర్యోధనుడి యొక్క విశ్వాసం. మరి అతడి విజయమంతా కర్ణుడిపై ఆధారపడి ఉంది. ఇప్పుడేమో పాండవ పక్షం వహిస్తే అర్జునుడికి భయపడి వచ్చాడని అందరూ అంటారు కదా. అంతేకాకుండా నమ్మిన రాజుకి మోసం చేయడం కూడా అవుతుంది. మరి యుద్ధం తర్వాత రాజు కాదగిన వాడు ధర్మరాజు. కర్ణుడు తనకు అగ్రజుడని తెలిస్తే అతడు రాజ్యం స్వీకరించడు. ఇంకా మరి దాంతో శ్రీకృష్ణ భగవానుడు కర్ణార్జునంలో అర్జునుడిదే విజయమని ప్రకటిస్తాడు. కర్ణుడిని ఇంకా ఇంటికి పంపి తాను ఉపప్లావ్యానికి వెళ్ళిపోతాడు. మరి కుంతీదేవి కూడా కర్ణుడి దగ్గరికి రహస్యంగా వెళ్ళి తన యొక్క జన్మ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తుంది. కానీ కర్ణుడు పాండవుల్లో కలవడానికి ఏమాత్రం ఇష్టపడడు. కానీ ఒక హామీ మాత్రం ఇస్తాడు. పాండవుల్లో ఒక పార్థుడు తప్ప మిగిలిన వారు చేజెక్కినా వారిని చంపనని మాట ఇస్తాడు. యుద్ధంలో కర్ణుడు కానీ అర్జునుడు కానీ ఎవరో ఒకరే మిగలాలి.
అతడితో కలిసి కుంతిపుత్రులు 5 కాగలరని 6 ఎన్నడూ కారని హెచ్చరిస్తాడు కర్ణుడు. తర్వాత ఆమె కర్ణుడిని కబులించుకొని అదంతా కూడా విధి విలాసమని పేర్కొని కర్ణుడి యొక్క మాటలకి అంగీకరించి అతన్ని ఆశీర్వదించి పంపిస్తుంది. ఇక దాని తర్వాత శ్రీకృష్ణుడు మరి ఉపప్లావ్యంలో ధర్మరాజుకి హస్తినాపురంలో జరిగిన విశేషాలన్నీ కూడా వివరిస్తాడు. అప్పుడు మాకు ధర్మచ్యుతి లేకుండా భావి కార్యాన్ని నిశ్చయించమని ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి ధర్మరాజు కోరతాడు. అప్పుడు అతని నిర్ణయం ఇలా ఉంటుంది: యుద్ధమ కాక కార్యమును ఉండొకడెద్దియు గల్గ నేర్చునే, బుద్ధులు చెప్పు వాక్యముల బోల వినండ అననేలా, ఎట్టుచో బద్దుని చేయజూచే నన్ను పట్టి సుయోధనుడు ఇంకన్ అయి అసంబద్ధునితోడ సంధికి ఉపాయము నా మది దోప దిమ్మెయిన్. యుద్ధము తప్ప చేయవలసిన పని మరొకటి లేదు. నేను చెప్పే నీతి వాక్యాలు అతడు వినలేదని అనడం మాత్రమే కాదు, అట్లా నేను హితం చెబుతున్నప్పుడు సుయోధనుడు నన్ను పట్టుకొని బంధింపజూశాడు. అలాంటి అయోగ్యుడితో పొత్తుకు ఉపాయమేదో నా మనసుకి స్ఫురించడం లేదు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటాడు. తర్వాత భీష్ముడు, ద్రోణుడు, బాహులికుడు మొదలైన పెద్దలకి దుర్యోధనాదుల విషయంలో ఏర్పడిన హృదయ సంక్షోభము, కుంతీదేవి కౌరవులు వింటుండగా పలికిన పలుకులు వెల్లడించి ధర్మరాజు పట్ల ఏ పాపం లేదని చెప్తాడు. యుద్ధమే తక్షణ కర్తవ్యంగా నిర్ణయిస్తాడు. అప్పుడు తమ్ములందరూ కూడా అన్నగారి ముఖం చూస్తూ మౌనంగా ఉండిపోయారు. కౌరవుల వలన మనం పడిన కష్టాలు స్మృతికి రాగానే మన తల్లి కుంతీదేవి మారణకర్మకు సమ్మతించింది. చుట్టాలను దారుణంగా చంపడానికి మాత్రం నా మనసు ఉత్సహించటం లేదు. మనకు మేలు గూర్చేది ధర్మయుక్తమైంది అయినా నడవడి ఎటువంటిదో మీరే నిర్ధారణ చేయండి అని అంటాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు అంటాడు: ఏది హితమో, ఏది ధర్మమో, ఏది న్యాయమో మనకేమీ తెలుసు. నారాయణుడు ఎల్ల ధర్మాలను పరిశీలించినవాడు. ఆ విదురుడు, పాండురాజు పత్ని కుంతీదేవి చక్కగా పలికిన పలుకుల వలన సందేహం అంతా తీరిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయండి అని పలకగా మనకు వేరే ఆలోచనలు ఎందుకు? ఇంకా అలా అర్జునుడు అనగానే ధర్మరాజు ఇంకా అట్లే కానివ్వండి, సకల ధర్మస్వరూపం ఎరిగిన మహానుభావులు మనకు రక్షకుడు ఆ వాసుదేవుడే. ఆయన కర్తవ్యం నిర్దేశించిన తర్వాత మనకి ఇంకా సందేహం తగదు. దారుణ యుద్ధ సన్నాహాలు సాగించండి అని పలుకుతాడు ధర్మరాజు. ఇంకా అలా చివరిగా పలికి ధర్మరాజు తుదకు యుద్ధం చేయడమే కర్తవ్యమని నిర్ణయిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు పూనుకుంటాడు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మాన్ని పాటించే వారికి అభయప్రదాత. ఆయన యొక్క తత్వాన్ని, ఆయన మహత్యాన్ని, ధర్మ సంస్థాపన కోసం ఆయన చేసే కృషికి, ఆయన యొక్క అకుంఠిత దీక్ష గురించి మనం ఏమాత్రం తెలుసుకున్నా కూడా భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క కృపాకటాక్ష విషయాలు మన మీద తప్పకుండా ప్రసరిస్తాడని ఆశిస్తూ మళ్ళీ మనం వచ్చే వారం దాకా భగవానుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని మనసు నుండా నింపుకొని తలుచుకుంటూ మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.